భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. స్థితప్రజ్ఞుడు అంటే సమాధి స్థితి, కదలలేని స్థితి. ఎప్పుడొస్తుంది అంటే ఈ మానసికమైన కల్పితాలు, అంటే ఈ మనసు ఆడించే ఆ నాటకంలో మనం పాత్రధారే అయినంత కాలం మనం స్థితప్రజ్ఞులం కాలేము. అట్లాంటి ఆ మానసిక కల్పితాల్ని దాటి దాని మాయ నుంచి మనం బయటపడినప్పుడు మనం స్థితప్రజ్ఞులం అవుతాం. అప్పుడు దాన్నే స్థితప్రజ్ఞత అంటారు. ఆ సమయాన్ని మాత్రమే. మనల్ని మనం ఈ మాయ నుంచి తప్పించుకుని బయట వచ్చినప్పుడు మాత్రమే, తప్పించుకొని ఈ తెరను తొలగించి, మాయ అనే తెరను తొలగించి అసలైన ఆత్మతత్వాన్ని దర్శించగలిగినప్పుడే మనకు స్థిత ప్రజ్ఞత వస్తుంది. ఆ సమయంలోనే ఉండేదాన్ని మన స్థిత ప్రజ్ఞత అంటాం. మళ్ళీ కదలడం అంటే మనిషి తిరగాడడం కాదు, నీ లోపల ఏ రకమైన ఆలోచనలు లేని శూన్య స్థితిని. కోరికలు, ఆలోచనలు ఎలాంటివైనా కానీ ఏమీ లేని శూన్య స్థితిని స్థిత ప్రజ్ఞత అంటారు. అది ఎప్పుడు ఉండాలా కదా? అది ఎప్పుడు ఉంటేనే కదా మరి నువ్వు కదలకుండా ఉంటావు. అదే అది అప్పుడప్పుడు వచ్చిపోతుంది. అదే ఇప్పుడు ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి పోయేది కూడా అంటే మళ్ళా వేరే ఇప్పుడు ఏమంటే లౌకికంగా వేరే ఉంటుంది కదా. వేరే ఇప్పుడు ఏదైనా ఆలోచన చేసినప్పుడు మళ్ళా ఆ మనసు అది ఆలోచన మళ్ళా అక్కడ మళ్ళా ఉద్భవిస్తుంది. ఎప్పుడు దీంట్లోనే ఉన్నప్పుడు వస్తుంది. కొంచెం మళ్ళా మనం వేరే ఇప్పుడు మాట్లాడి మామూలుగా బాహ్యంగా మాట్లాడేవి అవి ఉంటాయి కదా, జరుగుతుంటుంది కదా. మళ్ళా అప్పుడు ఆ ఆలోచనలు మళ్ళా అక్కడ వచ్చేస్తున్నాయి. అందుకే నువ్వు ఆడ రెండుగా చూడొద్దు అని నేను ఫస్ట్ నుంచి అదే మొత్తుకుంటా ఉండేది. రెండుగా చూడొద్దు కానీ అది ఉంది, స్ఫురణలో ఉంది నువ్వు చెప్పేది. అది రెండుగా చూడకూడదు, ఒకటే చూడాలని. బట్ అది కూర్చున్నప్పుడు మళ్ళా అక్కడ ఎందుకు మళ్ళీ అది వస్తుంది అనేది అది ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. అది అర్థం కాక నేనే అదే కదా దానికే క్లారిటీ ఇస్తాను. నువ్వు రెండుగా చూసినప్పుడు నీకు ఎట్లొస్తుంది, ఎప్పుడు నిరంతరం ఎట్లుంటది నీకు. మళ్ళా నువ్వు నాకు అదే అర్థం కాలేదు అంటాడు. నువ్వు అది రెండుగా చేసి మళ్ళీ నేను ఒక దాంట్లో ఎట్లా ఉండలేకపోతున్నాను అంటే అది చూడడంలోనే తప్పు ఉంది అంటాండ. అదే ఫస్ట్ స్టెప్ లోనే తప్పు ఉంది. దాన్ని గ్రహించలేదు ఎవరు, నేను చెప్పే మాటని గ్రహించలేదు, దాన్ని తీసుకోలేదు, తీసుకొని ఆచరించలేదు. ఆచరించి చూస్తే మీకు అర్థం అవుతుంది క్లియర్ గా పిక్చర్. ఎక్కడ తప్పు జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉండాలి. అందుకనే నేనే చెప్తాను, ఈ పలానా జాగాలో అది తప్పు, దాన్ని సరి చేసుకోండి అని.
ఉమ్. ఎక్కడ తప్పు చెప్పండి ఇప్పుడు? కృష్ణ కృష్ణ సరి చేసుకోవాలంటే మాకు తెలియాలి కదా, మేము తప్పే అదని ఏదన్నా మాకు తెలిస్తే కదా నేను అదే మేము అదే సరి చేసుకుంటాం. మీరు రెండుగా చూడడమే తప్పు అంటాండ. ఆహా. ఇందాక నాకు అదే చెప్పింది నేను. రెండుగా చూడడంలోనే తప్పు. మొదటి తప్పే అది. ఓకే ఓకే. మరి రెండుగా చూసి ఒకటిగా ఉండాలంటే ఏ రకంగా సాధ్యపడుతుంది అది? నాకు చెప్పండి ఇట్లా. ఉమ్. ఉమ్. సాధ్యపడదు. అదే 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 కరెక్ట్ దిద్దుకోవాలి. అదే అదే అస్సలు ఇంత దిద్దుకోండి అసలు అంటాడు. మిగతా అంతా ఆటోమేటిక్ గా వచ్చేస్తది అది. మీరు కష్టపడకుండా వచ్చేస్తది. ఇది ఇది నేర్చుకుని ఇది దీన్ని గ్రహించి ఆచరణలో పెడితే అప్రయత్నంగా మిగతా అంతా వచ్చేస్తది. ఉమ్. దానికోసం కష్టపడక్కర్లేదు. మొదట్లోనే మొదటి అడిగే బురదలో వేసేసి ఉమ్. మళ్ళా మా అక్క వాళ్ళకి క్లీన్ గా లేదు, మా అడుగులంతా సవ్యంగా లేవు అంటే ఎట్లా అవుతుంది? అదే అదే అదేలే. ఆ పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు ఇంకా. బురదలోనే బురదలో వేయద్దండి కాలేసి. అంటాండ. వేసి కడుక్కోవడం కాదు, వేయనే వేయద్దండి అంటాండ నేను. ఆల్రెడీ వేసేసినాం కదా తెలియక, నీ పరిచయం కాకముందే వేసేసింటాము. ఇప్పుడు ఇక దాన్ని బయటకు వచ్చే మార్గం చూసుకుంటాను. అందుకే నేను దాన్ని ఈజీగా వచ్చే మార్గాన్ని చెప్తాను, మీకు కష్టపడే పని లేకుండా. ఉమ్. ఆ చెట్టు ఎక్కి కొమ్మకు పోయి ఇదిలిచ్చే పని లేకుండా, అవన్నీ పండ్లు కావాలి అంటే పోయి కొమ్మ ఇదిలిచ్చే పని లేకుండా చెట్టు మొదలు పట్టుకొని ఊగిస్తే అన్ని కింద పడి వచ్చేస్తాయి. ఉమ్. ఆ ఈజీ మార్గాన్ని నేను మీకు చూపిస్తాండి. అదే అదే. నిన్న ఇదే కదా చెప్పింది. ఇది కాదు చెప్పింది. అదే కొమ్మకి నీళ్లు పోసేది. నీళ్ళు వేరే కథ చెప్పిన. అది వేరే, ఇది వేరే. అదేలే, ఆ కాకుకు నీళ్లు పోసే పని లేకుండా చెట్టు వేరుకు మాత్రం నీళ్లు పోసేది. ఇది మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఉమ్. మీరు పళ్ళు ఇది ఆకులు చెట్లు పండ్లు రాల్చే దానికోసం ఒక్కొక్క కొమ్మ మీదకి పోయి రాల్చే పని లేకుండా కిందనే మొదలు పట్టుకొని అల్లాడిస్తే అన్ని కింద రాలిపోతుంది. కింద పడుతుంది. ఈజీ కదా ఇది. ఈజీనే. అందుకే ఆ ఈజీ అయిన మెథడ్ చెప్పింది మీకు. మీకు అంత శ్రమ అక్కర్లేదు అని. శ్రమ అక్కర్లేదు, పడాల్సిన అవసరం లేదు అని. అందుకే ఫస్టే అన్నాడు, నువ్వు మానసిక కల్పితములైన సర్వకామ్యములను త్యజించును. ఎప్పుడైతే నువ్వు వీటిని త్యజిస్తావో, ఎప్పుడైతే నీ మాయలో నుంచి బయటకు వచ్చేస్తావో, నీ మనస్సుని మాయలో నుంచి, అప్పుడు మాత్రమే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోగలుగుతావు. ఆ శుద్ధి అయినప్పుడే నువ్వు స్థిత ప్రజ్ఞతగా ఉండగలుగుతావు. కదలలేని స్థితిలో. కదలలేని అంటే మళ్ళా కదలాల్సిన అవసరం లేని స్థితి. దాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. ఆ స్థితిలో చూడు, నువ్వు ఏం మార్చుకుంటే ఏ రకంగా ఉంటావో చెప్పినాడు దీంట్లో. అన్ని దారులు ఆయన ఇచ్చేసినాడు. అన్ని ఏ రకంగా, ఏ దారిలో ఏ రకంగా
మనం ప్రయాణం చేయాలనో ఆయనే చెప్పేస్తున్నాడు. ఎక్కడ మొదలు పెట్టాలనో, ఎక్కడ నీ గమ్యస్థానం ఏది, నీ ఈ రెండిటి మధ్యలో నీ ప్రయాణం ఏ విధంగా ఉండాలా అన్ని చెప్పినాడు ఆయన. కృష్ణ భక్తి భావన ఎందు పూర్ణుడైనట్టి వాడు భక్తి యోగం నందు పూర్ణుడు. అంటే మహర్షులు సర్వ సద్గుణములను కలిగియుండగా దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో విలువలేనటువంటి వాడు, విలువలేనటువంటి వాడు ఎటువంటి సద్గుణములను కలిగి ఉండజాలడని నిలువలేనటువంటి వాడు. నేనే అది వి కాదు. అదే నీ ఆధ్యాత్మిక స్థితిలో నిలువలేనటువంటి వాడు ఎటువంటి సద్గుణములను కలిగి ఉండజాలడని శ్రీమద్ భాగవతము నిర్ధారించుచున్నది. చూడు, నీలో ఆ సద్గుణాలకి ఆ దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు నిలవలేనప్పుడు ఈ సద్గుణాలు ఏవి నీలో ఉండవు. ఈ సద్గుణాలు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అవన్నీ ఏవి ఉండవు. అవన్నీ లేనప్పుడు ఇంకేముంటది రిజల్ట్ మనకి? క్వశ్చన్ పేపర్ ఏమీ రాయకపోతే రిజల్ట్ ఏమొస్తుంది మనకి? ఏమీ రాదు, ఫెయిల్ అని వస్తుంది. మరి అంతే కదా. అది ఈ భగవద్గీతలో నిర్ధారించి చెప్పినారు. ఎవరు చెప్పింది అంటే సాక్షాత్ కృష్ణుడు. కృష్ణుడు ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ ఎవరు అంటే విశ్వ చైతన్యం. అట్టివాడు మానసిక కల్పనాపరుడగుటయే అందులకు కారణము. ఎందుకు వాడు నిలవలేకుండా ఉన్నాడు? ఆ సద్గుణాలు ఎందుకు వాడికి రాకుండా ఉండాయి, కలిగి లేకుండా ఉన్నాడు, ఆధ్యాత్మిక స్థితిలో నిలవలేకుండా ఉన్నాడు? ఎందుకు అంటే మానసికమైన కల్పనాపరుడైనందుకు. మానసిక కల్పనాపరుడు అంటే నీ మనసు చేసే ఆ మాయా నాటకంలో నువ్వు పాత్రధారి అయినప్పుడు ఈ సద్గుణాలు ఏవి నీకు దొరకవు, నీకు అందవు, దాంట్లో నేను నిలబడలేవు గట్టిగా. అందులకు కారణం, దానికి కారణం అదే అంటాడు. నువ్వు ఆ మాయలో ఆటలాడినంత సేపు, ఆ మాయకు వశమైనంత సమయము నువ్వు దీన్ని తెలుసుకోలేవు. కనుకనే మనోజనితమైన సర్వవిధ కామములను మనుజుడు త్యజింపవలనని ఇచ్చట తెలుపబడినది. అందుకే మన వికారాలన్నీ మనోవికారాలు. అది చేసే దాంతోనే కామాలు. కామం అంటే ఏమి అంటే కోరికలు. వాటిని త్యజించినప్పుడే ఇవన్నీ తెలుసుకోగలుగుతాం మనం, అసలైన సత్యాన్ని. లేదా వీటి కోసం పరుగులెత్తిన రోజులు మనకు అసలు సత్యం దొరకదు. ఎందుకు అంటే ఇవన్నీ అడ్డొస్తాయి కాబట్టి. అద్దం పైన కాస్త మరకబడినా అది కనిపించదు. అందుకు నాకు చిన్న కోరికే కదా, లేదా నాకు కొన్ని కోరికలే కదా అంటే కుదరదు. అన్నిటిని పూర్తిగా త్యజించినప్పుడే సర్వవిధ కామములను, ఏ రకమైన మనోవికారాలు నువ్వు పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా ఉంటే నీకు ఇవన్నీ కనిపిస్తాయి. నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు, నీతో ఉండొచ్చు. వాస్తవమునకు అట్టి ఇంద్రియపర కోరికలు బలవంతముగా అణచబడలేవు. అట్లాంటి కోరికల్ని బలవంతంగా అణిచిపెట్టిన ప్రయోజనం లేదు. మళ్ళీ అవి మళ్ళీ విజృంభిస్తాయి. మన వీక్నెస్ పాయింట్ తెలుసుకొని ఆ సమయంలో విజృంభిస్తాయి, చుట్టూ చేరుకుంటాయి, మనల్ని స్తంభింపజేసేస్తాయి.
ఉమ్, ఏమి దానికి ఉదాహరణ అంటే ఏదన్నా ఒక మనకి ఇష్టమైన వస్తువు అక్కడ ఉంది, దాని మనసులో ఉమ్, ఏముంటది, తినాలనే కోరిక బలంగా ఉంటుంది. ఉమ్, మళ్ళీ మనమేమనుకుంటాం, అయ్యో అది తినకూడదు తినకూడదు అని పైకి అనుకుంటాం కదా, ఉమ్, వద్దు అది వద్దు తినకూడదు తినకూడదు అని అనుకుంటే అది ఉమ్, అక్కడికి ఆగిపోతది ఆ క్షణానికి. ఉమ్, మళ్ళీ పక్కకు వచ్చినప్పుడు ఆ కోరిక మళ్ళీ ఉమ్, విజృంభిస్తది. ఉమ్, ఆ క్షణానికి మానేయచ్చు నువ్వు, మళ్ళీ తినాలనే కోరిక ఇంకొకసారి మళ్ళీ వస్తుంది. ఎందుకు అంటే నీ లోపల అది ఉంది కదా, విత్తనం పడిపోయింది కదా. ఉమ్, ఆ విత్తనం పడినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మహావృక్షం అవుతుంది. అది ఉమ్, అయ్యే తీరుతుంది, అవ్వకుండా ఛాన్సే లేదు. ఉమ్. డబల్ గా తినేస్తాం అప్పుడు. మరి ఇంకా మళ్ళా చేసే విజృంభించినప్పుడు డబల్ గా తినేస్తాం. అది అప్పుడు ఇంకా మన అనుసుకొని ఇది ప్రయోజనం ఏముంది. ఈ పని నేను నిన్న మొన్న చేసిన. అదే అనుసుకొని ప్రయోజనం ఏముంది. అందుకే ఆనచే ప్రయత్నం చేయకూడదు కోరికలను అంటున్నాడు. వాటి మూలాలకెళ్ళి ఆ మూలాలని సమూలంగా నాశనం చేయడం, నాశనం చేయాలి. అప్పుడు గాని అవి మొలకెత్తకుండా ఉంటాయి. మళ్ళా దాంట్లో ఏ విత్తనం వేసినా మొలకెత్తదు. ఇప్పుడు వరి పంట వేయాలంటే మనం ఫుల్ గా తడి చేసేయాల, నీళ్ళన్నీ బాగా దున్ని నీళ్లు పెట్టి దాన్ని బాగా మగ్గిచ్చి నీళ్లు పెట్టి వారం 10 రోజులు అట్టే ఆ నీళ్ళ పైన వదిలేస్తే మళ్ళీ మడి నాటుకుంటే ఆ పైరు బాగా వస్తుంది మనకి. ఇంకొక పైరుకి ఏం చేయాలంటే తడిగా ఉండకూడదు, పొడిగా ఉండాలి. పొడిగా ఉంటేనే ఆ పైరు వస్తుంది. మిరప చెట్టు, చెరుకు ఇవన్నీ వేసుకోవాలంటే పొడిగా ఉండదు. మనం ఏం చేస్తున్నాం, బాగా మగ్గబెట్టి లోపలన్నీ కోరికలకు అన్నిటికీ అనుకూలంగా చేసుకొని అవి నాకొద్దు అంటే అవి వస్తాయి. ఎందుకు రావు? అంటే మూలం నుంచి జ్ఞానంతోనే తీసేయాలా అమ్మదండి? అంతే, మూలం నుంచి జ్ఞానంతో తప్ప ఇంక దేంతో తీయలేవు. ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, నేనెవరు, పనేమి, దాని పనేమి, ఇవన్నీ క్లారిటీగా చూడాలి. సాక్షిగా చూస్తే గానీ నీకు అసలు నిజం తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో డోర్ ఓపెన్ చేసేసి పైన ఎక్కి కూర్చొని అటక పైన కూర్చొని చూస్తే ఎవరు వస్తాండారు, ఎవరు వెళ్తాండారు, ఎవరు ఏమేం పని చేస్తారు అంతా క్లియర్ గా కనిపిస్తది కదా మనకు. అప్పుడు మనం ఏది తప్పు ఏది రైట్ మనకు తెలుస్తుందా లేదా? అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనకేం కావాలనో అది మాత్రం పట్టుకొని మిగతావంతా క్లీన్ చేసుకోవడం. ఇది ఎంతవరకు అర్థమైందో లేదో నాకు తెలియదు ఈ ఉదాహరణ. అర్థమైందమ్మా. అంటే లోపల మనం సాక్షిగా అట్లా ఇప్పుడు అటక పైన కూర్చొని అంటే లోపల ఆ మూలం నుంచి మనం అట్లా చూడగలగాల. ఆ మనసుతో మనం కలిసిపోకూడదు. మళ్ళీ ఆ మనసు అదే ఆ చేసే పనిలో మనకు పార్ట్నర్షిప్ అడగకూడదు. అదే ఆ పార్ట్నర్షిప్ అడిగినప్పుడు ఇవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఎందుకు అంటే మనమే కదా పార్ట్నర్షిప్ అడుగుతాము. కొంచెమేలే తిందాంలే అని అట్లా. లంచం 1 రూపాయి తీసుకున్న లంచమే, 1 కోటి రూపాయలు తీసుకున్న లంచమే. ఎందుకు అంటే ఆ పనే చెడు.
కాబట్టి చిన్న కోరిక వద్దు, పెద్ద కోరిక వద్దు, కోరికలే ఉండకూడదు. కోరికలను అణిసిపెట్టరాదు. అది క్లియర్ గా చెప్తాను ఆయన. మళ్ళీ అవి విజృంభిస్తాయి మరింత రెట్టింపుగా, డబల్ అవుతాయి. ఇప్పుడు ఒక పాముని కాలు కింద అది పొరపాటున పడిందో లేదో మనం ఆ శక్తితో మనం ఆ పాముని మన కాలు కింద నొక్కి పట్టుకోగలిగినాము, ఎంతసేపు ఉంటాము? భయం భయంగానే ఉంటాం. అది ఎప్పుడు పైకి లేస్తుందా అని మనం మనశ్శాంతిగా ఉండలేము, ప్రశాంతంగా ఉండలేము. ఎందుకు అంటే ఆ పాము కాలు కింద ఉంది కాబట్టి. కాలు ఎత్తితే టక్కనే ఎత్తేస్తుంది కాటది. ఎందుకంటే దాన్ని అణిచిపెట్టినాం కదా, దాని జోలికి పోయినాం కదా మనం. అది గుర్తు పెట్టుకుంటది. నన్నే పట్టించుకోవా నువ్వు, నన్నే దొక్కేస్తావు నువ్వు అని. మరి ఎంత వదిలేని తక్షణం అంత ఫాస్ట్ గా వచ్చి పట్టామని వేస్తుంది. అది వేసినప్పుడు కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు, కొన్నిసార్లు బతికి బయట పడచ్చు. అది దానిపైన ఆధారపడి ఉంది. దీంట్లో మనకి ఏం అర్థమైంది ఇప్పుడు? కోరికలను అడచరాదు, కోరికలను అణచకూడదు. అందుకే నేను పూజ విషయంలో కూడా ఏం చెప్పినంటే, మీరు చెయ్యాలి అని లోపల ఉంటే అది చెయ్యడమే కరెక్ట్. ఈ రకంగానే ఏ పనైనా మీ లోపల అనిపిస్తే ఆ పని చేసేయడం కరెక్ట్. లేదా దాన్ని నిగ్రహించే కాదు, సమూలంగా తీసే శక్తి ఉంటే తీసేయచ్చు. ఆ శక్తి రావాలంటే నువ్వెవరో తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వెవరో తెలుసుకుంటే ఈజీగా తీసేయగలుగుతావు. అప్పుడు నీకేం కావాలన్నా, ఏది ఉంచుకోవాలన్నా, ఏది తీసేయాలన్నా తెలుస్తుంది నీకు క్లారిటీగా. అన్నిటికీ మూలం ఏమి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, నువ్వెవరో తెలుసుకోవడం. అంతకన్నా మార్గం లేదు మనకు. అందుకే మరీ చెప్తున్నాడు, వాస్తవమునకు అట్టి ఇంద్రియ పర కోరికలు బలవంతంగా అణచబడలేవు. కానీ మనుజుడు కృష్ణ భక్తిలో నియుక్తుడైనంతనే ఇంద్రియ సంబంధ కోరికలు ఎట్టి బాహ్యయత్నము లేకుండా అప్రయత్నముగా అణిగిపోగలవు. ఇది నేను చెప్పింది ఇందాక మీకు, ఇంత ఈజీ పని. మీరు దాన్ని పట్టి అణిచిపెట్టాల్సిన అవసరం లేదు. కృష్ణ భక్తిలో నియుక్తుడైన ఉంటే అవి ఆటోమేటిక్ అదే అని. భక్తి అంటే మళ్ళీ నీ ఆత్మ చైతన్య స్థితిలో, ఆత్మ చైతన్యం ఎరుకలో ఉండడం. మళ్ళీ ఇవి ఎప్పుడు సాధ్యం అంటే నువ్వెవరో తెలుసుకుంటేనే ఇవన్నీ సాధ్యపడేది. ఆ వచ్చి పోవడం ఎందుకు అంటే నువ్వెవరో తెలుసుకోలేదు పూర్తిగా. తెలుసుకున్నట్టు అనుకున్నాం గాని అది నిజమైన తెలుసుకోవడం కాదు. నిజమైన తెలుసుకుంటే మళ్ళీ ఎప్పటికీ అది మనల్ని వదిలి వెళ్ళదు, వచ్చిపోయేది ఉండదు. ఇప్పుడు ఎక్కడ లోపమో తెలిసిందా? వచ్చిపోతోంది అంటే ఎక్కడ లోపమో తెలిసిందా? లోపల మన మూలం తెలుసుకోలేదు ఇంకా. అది ఇది అసలైంది తెలుసుకుంటే మన దేనిని ప్రత్యేకంగా ఏ ప్రయత్నము చేయనక్కర్లేకుండా మనకేం కావాలి అది మాత్రం వస్తుంది. మనకేం వద్దు, మన దగ్గరికి రావేమి, మనల్ని అంటుకోవేమి. పనసకాయని నూనె చేతులకు పూసుకొని పనసకాయ కోస్తే మనకు అంటుకోదు కదా.
అవును. నూనె పోయకుండా కోస్తే అంటుకుంటది. అట్లా మనమెవరో తెలుసుకొని ఏ పని చేసినా మనం అదే స్థితిలో ఉంటాం. ఏ పని చేసినా ఏ పని నిరంతరం ఆ ఎరుక అనేది ఉంటది. మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ ఎరుకని మనం ఎరుకలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎరుకే మనల్ని ఎరుకలో ఉంచుకుంటది. ఎప్పుడు మనం ఎవరో తెలుసుకోనంత వరకు ఈ ఎరుక స్థితి రాదు. వచ్చినట్టుంటది కానీ అది అసలైంది కాదు. అందుకే క్లియర్ గా చెప్తున్నాడు కదా, కృష్ణ భక్తిలో నియుక్తుడైనంతనే ఆత్మ చైతన్య స్థితిలో ఉన్నంత సమయంలోనే ఆ క్షణంలోనే ఇంద్రియ సంబంధమైన కోరికలు ఎట్టి బాహ్యత్నము లేకుండా, మళ్ళీ నువ్వు ఏమీ ప్రయత్నం చేయకుండానే నీ ఇంద్రియ కోరికలన్నీ శాశ్వతంగా తొలగింపబడతాయి, మూలాలతో సహా. కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణ భక్తి భావన యందు నియుక్తులు కావలెను. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఉండారే, వీళ్ళు ఉండారే, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఈ అనుకోవడాలన్నీ పక్కన పెట్టి నీతో నువ్వు ఉండగలిగితే అది శాశ్వతంగా నువ్వవుతావు. ఏలయన అది ఏ దివ్య చైతన్య స్థాయిని తక్షణమే చేరుటకు సహాయభూతమగుచున్నది. ఆ స్థితి నిన్ను నువ్వు చేరుకునేది. నిన్ను నువ్వు చేరుకుంటే నువ్వు ఆ దివ్య చైతన్య స్థితి స్థాయికి వెళ్ళిపోతావు తక్షణమే. మళ్ళీ నీకు ఈ రోజా, రేపా, ఒక సంవత్సరమా, టయాలు ఏమీ లేవు. ఆ క్షణమే చేరుకోలేదు మనము ఆ దివ్య చైతన్య స్థితిని అంటే మనం పూర్తిగా దాన్ని అవగతం చేసుకోలేదు, మనల్ని మనం తెలుసుకోలేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు ఎందుకు వచ్చి పోతా ఉంది అని? పలకలేదు మీరెవరు. అర్థం కాలేదా? లేకపోతే తెలిసిందమ్మా. మూలాన్ని తెలుసుకోవాలి. మూలంలో అదే మెయిన్ పాయింట్. ఇప్పుడు దీని నుంచి ఏమంటే ఈ శ్లోకం నుంచి అదే, నువ్వు దివ్య చైతన్య స్థాయిలో నేను ఉండాను అంటే తక్షణమే నువ్వు ఆ స్థాయిలోనే ఉంటావు. నువ్వు అనుకునేది వేరే, ఉండడం వేరే. నేను అదే చెప్పేది, అనుకోవడం వేరే, మా నోటితో అనుకోవడం వేరే, ఆచరణ వేరే. ఆచరణ ఉంది అంటే తక్షణమే ఆ ఫలితం ఉంటది. ఆ తక్షణమే ఆ ఫలితం లేదు అంటే నువ్వు ఆచరించలేదు అని అర్థం. మన డైలీ రొటీన్ లో ఆచరించుకుంటూ వెళ్తుంటే వాటంతట అవే తగ్గడం కూడా నేను అబ్జర్వ్ చేశానమ్మా. అదే చెప్పింది ఆయన, కృష్ణుడు కూడా అదే చెప్పింది. నీ పనిలో నీ స్థితిలో నువ్వు ఉంటే నీకు పనికి రానాయని నీ దగ్గరికి రావు. నీకు అవసరమైనవి నీ దగ్గరికి వస్తాయి, అనవసరమైనవి అని పక్కకు తొలిగి వెళ్ళిపోతాయి. అవి నీ దాకా రావు. అవి నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం లే, నీ ప్రయత్నంతో వాటిని తీసేయాల్సిన అవసరం లేదు. మహాత్ముడైన వాడు తనను శ్రీకృష్ణ భగవానుని నిత్యదాసునిగా గుర్తించి సదా తృప్తుడై నిలిచియుండును. ఆ మహాత్ముడు ఏ రకంగా ఉంటాడు? ఆ దివ్య చైతన్య స్థితిలో ఉండేవాడు ఏ రకంగా ఉంటాడు అంటే, నేను ఆయన దాసుణ్ణి, కృష్ణదాసుణ్ణి, కృష్ణ భగవానుడి యొక్క నిత్య దాసుడను. నిత్యం అంటే ఎడతెరిపి లేకుండా, ఈ క్షణం ఒక క్షణం ఉండి ఇంకొక క్షణం లేకుండా కాదు, నిత్యం నిరంతరం
నిరంతరం ఉంటే ఏమొస్తది అంటే తృప్తి వస్తుంది, సంతృప్తి. ఏమి వద్దు నాకు ఇంకా అని. నువ్వు ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి మన స్టార్టింగ్ లోనే ఎప్పుడో ఒక క్వశ్చన్ వేసినావు, గుర్తుందా అనిత? ఏంటమ్మా అది? నన్ను అడిగిన ఒక క్వశ్చన్, నీకేం కావాలమ్మా అని. అవునవును, నాకేమొద్దన్నారు. అప్పుడు అది ఎలాంటి స్థితిలో అంటారు అని చెప్తాను చూడు. మహాత్ముడైన వాడు తనను శ్రీకృష్ణ భగవాను నిత్యదాసునిగా గుర్తించి సదా తృప్తుడై నిలిచియుండును. ఎప్పుడు తృప్తి, నాకు ఇది కావాలా అది కావాలా అనే కోరిక ఉండదు అక్కడ. ఎంత క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మనకు. అవును, అంటే ఎప్పుడు నిత్యము అది ఉంటే ఇంకా అక్కడ సంతృప్తే కదా. ఇంకా కృష్ణుడు మనకు అందిస్తూనే ఉన్నాడు, మనకు ఒక్కొక్క మెట్టు ఏ రకంగా మనం అధిరోహించాలి అనేది కూడా. నువ్వు ఏ రకంగా ఉంటే ఆ మెట్టును అంత సులభంగా దాటగలుగుతావు, ఎక్కగలుగుతావు, అది కూడా చెప్తాడు మళ్ళీ. ఎక్కితే ఏమొస్తది, ఏ రకంగా ఎక్కాలి, ఎక్కితే ఏమొస్తది, ఎక్కకపోతే ఏ రకంగా ఉంటది. ఇంతకన్నా ఇంకెక్కడైనా దొరుకుతుందా మనకి? ఆ తృప్తి కోసమే కదా ఏ పని చేసినా మనం చేసేది. ఎందుకు? ఆ తృప్తి లేకుండా ఎన్ని పనులు చేసినా వేస్ట్ కదా. ఎన్ని కోట్లు సంపాదించిన అబ్బా మనశ్శాంతి లేదురా అంటారు వాళ్ళు. మళ్ళీ ఏం ప్రయోజనం అప్పుడు? ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చినా మళ్ళీ మనశ్శాంతి ఉండదు. ఎందుకు? ఇవి ఏమి శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడు వీటి వెంట మనం పరిగెత్తాం. మనం ఎవరో తెలుసుకుంటే మనకేం కావాలో క్లారిటీ ఉంటది. దానికోసమే దాంతోనే మనం ఉండగలుగుతాం. దానికోసం ఏమీ అక్కర్లేదు. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఏమైనా చెయ్యాలనా, ఏమైనా సాధించాలనా అంటే ఏమీ లేదు. నువ్వేం చేయొద్దు, ఏం సాధించద్దు. ఎందుకు అంటే ఆల్రెడీ సాధింపబడిండేదే నువ్వే అది. కాబట్టి ఇవంతా ఇంక దేనికోసం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం, ఆ సాధింపబడిండేది నేనే అని తెలుసుకోవడం కోసం. ఆ పండుని నేనే అని తెలుసుకోవడం కోసం. ఆ దివ్య స్థితి యందు నెలకొనిన అటువంటి మనుజుడు తుచ్చమైన ఇంద్రియ పర కోరికలను కలిగి ఉండక శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవనమనడి తన సహజ స్థితిలో సదా ఆనందమగ్నుడయ్యుండును. ఈ రకంగా ఉండేవాడు, తృప్తిగా ఉండేవాడు ఏ రకంగా ఉంటాడు అని లాస్ట్ లో చెప్తాడు. దివ్య స్థితి యందు నెలకొలిన అటువంటి మనుజుడు, అట్లాంటి దివ్య స్థితిలో దివ్య చైతన్యంలో ఉండేవాడు ఈ తుచ్చమైన ఈ అశాశ్వతమైన వాటి కోసం పరుగులెత్తడు. ఈ కోరికలను ఎప్పటికీ కలిగి ఉండడు. ఎప్పుడు ఆ కోరికలు మనకు ఉండవు. మనం కోరుకోవడం కాదు, మనం వద్దనుకోవడం కాదు. మనం వద్దనుకుంటే అవి రాకుండా ఆగిపోవు, మనం కావాలనుకుంటే వచ్చేవి అవి. ఎప్పుడు అంటే ఈ స్థితిలో, ఈ దివ్యమైన స్థితిలో అవేమి మనకు ఉండవు. సహజ స్థితిలో, తన సహజ స్థితిలో సదా ఆనందమగ్నుడై ఉండును.
శ్రీకృష్ణ భగవానుడి నిత్య సేవలు. మరి ఇంతకన్నా ఏమైనా కావాలన్నా మనకి? మరి బుక్ మొత్తంలో బుక్ మొత్తంలో భగవానుడి సేవ అనే చెప్తున్నారు కదమ్మా. ఆత్మసేవ అని అసలు ఒక పాయింట్ ఎందుకు చెప్పట్లే? అందరికి అర్థం కాదు కదా అది. మరి పదే పదే ఈ పాయింట్ ఎందుకు చెప్పినారు? ఎవరు బుక్ లో శ్రీకృష్ణ పరమాత్మ బుక్ లో నీకు అంత క్లియర్ గా ఇచ్చేస్తే మళ్ళీ ఎందుకు అది భగవద్గీత? అది ఎందుకు కృష్ణుడు చెప్పింది అవుతుంది? దాన్ని పట్టుకోవాలంటే ఒక అర్హత వస్తేనే దాన్ని పట్టుకోగలుగుతారు. నీ ఎట్లా పడితే అట్లా నేను దాన్ని పట్టుకుంటాను, దాన్ని తెలుసుకుంటానని కూర్చుంటే తెలియబడదు అది. అంటే పరమార్థం అర్థం చేసుకునే స్థితిలో మాత్రమే బుక్ పట్టుకోగలుగుతారు, అది అర్థం అవ్వగలుగుతుంది. మరి నీ క్లియర్ గా రాసి నీ ముందర పెట్టేస్తే చిన్నపిల్లలు కూడా చదువుకోగలుగుతారు. చిన్నపిల్లలు అంటే ఏమి తెలియని వాళ్ళు కూడా. ఏం చెప్పినాడు? ఫస్ట్ దీన్ని పట్టుకోవాలంటే ఒక అర్హత, దీన్ని వినాలంటే ఒక అర్హత కావాలని చెప్పినాడా లేదా? అవును అవును. అది క్లియర్ గా ఎందుకమ్మా చెప్పలేదు అంటే ఎందుకు చెప్తాడు ఆయన? క్లియర్ గా చెప్పినాడు, ఆయన భాషలో ఆయన క్లియర్ గానే ఉన్నాడు, క్లియర్ గానే చెప్పినాడు. మనం అందుకోలేక తప్పు మంది మనమే దాన్ని క్యాచ్ చేయలేకుండా ఉన్నామంటే. పెద్ద పెద్ద గురువులు, ఇస్కాన్ గురువులు కూడా క్యాచ్ చేయలేదమ్మా దాన్ని. మరి వాళ్ళకి అర్హత లేదా మరా? ఇప్పుడు వాళ్ళు క్యాచ్ చేసినారా లేదా మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పు? అంటే ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ చేస్తారు కదమ్మా, పూలు చల్లుతారు, అది వాళ్ళు ఎంచుకొని వచ్చినారు, అది వాళ్ళకి ఇష్టం. ఓకే, అది వాళ్ళకి ఇష్టం, ఆ పద్ధతిని వాళ్ళు ఎంచుకొని వచ్చినారు, దాంట్లో వాళ్ళు ఆనందపడుతుంటారు. అంటే అసలైంది అర్థం కాలేదనే కదా అమ్మ అర్థం. అసలైంది అర్థమైతే అసలైంది దాన్ని పట్టుకుంటారు కదా. అసలైంది ఇది అని మనకు తెలుసు, మనకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇది మనకు అసలైంది. వాళ్ళకి అర్థమైంది అది అని, అది అసలైంది వాళ్ళ స్థాయికి, వాళ్ళ భాషకి నేను చెప్పేది. ఎందుకు అంటే నువ్వు ఏ రకంగానైనా నన్ను పట్టుకో అన్నాడు కృష్ణుడు. నవవిధ భక్తి మార్గాలు, నువ్వు ద్వేషంతో అయినా పట్టుకో, నువ్వు ప్రేమతో అయినా పట్టుకో, నువ్వు దాసునైనా పట్టుకో, సఖ్యుడని పట్టుకో, శత్రువుగా పట్టుకో, నువ్వు ఏ రకంగా పట్టుకో నన్ను. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా పట్టుకో, నువ్వు ఏ రకంగా పట్టుకో నన్ను, నేను నీ దొరుకుతానన్నాడు. ఆ పట్టుకోవడం, నువ్వు ఆడ పూజలు చేస్తాడారా, వాళ్ళ విగ్రహారాధన చేస్తాడారా చూడొద్దు. వాళ్ళు ఏమైనా చేసుకొని ఆ పనిని త్రికరణ శుద్ధిగా చేస్తాడారా నమ్మి, అది కావాల, అది చూస్తాడు కృష్ణుడు. అంటే ఆ పని పర్ఫెక్ట్ గానే చేస్తారమ్మ, కానీ బయట ప్రాపంచికమైన పనులు చక్కగా చేస్తలేరు వాళ్ళు. నేను అదే అబ్జర్వ్ చేశాను. అది వాళ్ళు కూడా మనకెందుకు, మళ్ళీ ఆ పని చక్కగా చేసినప్పుడు ఈ పని చక్కగా చేయాలి కదా. కాదు, అది వాళ్ళు కూడా మనకొద్దే వద్దు. మన ధర్మాన్ని మనం పాటించడమే మన పని, అదే చెప్పింది కృష్ణుడు. నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నాడు. వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా, వాళ్ళ పైనుండే చేతలు చూస్తాడం అంతే. మనము వాళ్ళ అంతరార్థం ఏమో మనకు తెలియదు కదా, వాళ్ళ మనసులో ఏముందో, ఏ ఆలోచనలతో చేస్తున్నారో తెలియదు కదా. ఆ పనిని ఆ పనిగా చేయడమే కోసమే వచ్చినారు వాళ్ళు. అంటే ఇది కూడా ఇట్లా కూడా చేయమని చెప్పినారనమాట. అదే చెప్పింది, ఏ రకంగా అయినా నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యి ఏ పనైనా. కంసుడు చూస్తే చంపేస్తాను అని తిరిగినాడు, కృష్ణుడు దొరికితే చాలు చంపేస్తాను అని. అయినా అతనికి వరం ఇచ్చినాడు, మోక్షం ఇచ్చినాడు, వరం కాదు మోక్షం ఇచ్చినాడు కంసుడికి కూడా. మరి కంసుడు చేసిన తప్పు కదమ్మా అంటే ఎట్లా? వాడు ఎన్నుకున్న పనిలో కాదు,
వాడు మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఆ పని చేసినాడా లేదా అది చూడాలి ఫస్ట్. అట్లా నువ్వు ఏ పని ఓకే. చేసినా సక్సెస్. హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడు, చూపించరా నీ హరి ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, అక్కడున్నాడు అని దాంకొని తిరుగుతున్నాడు, అట్లా ఇట్లా అన్నాడు చంపేస్తాను అని. ఆ భక్తుడు ప్రహ్లాదుడు చెప్తే ప్రతి క్షణం హింసించినాడు. అట్లాంటి హిరణ్యకశిపుడికి మోక్షం ఇచ్చినాడు. ఎందుకు అంటే అతని శత్రుత్వాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినాడు. అది ఆలోచించుకున్న మార్గం అది. అందుకే పత్రిజీ అందుకే నో జడ్జిమెంట్, నో జడ్జిమెంట్ అది నో కామెంట్, నో నో కామెంట్, నో జడ్జిమెంట్, నో జడ్జిమెంట్ అని ఎందుకు ఇచ్చినాడు ఆయన ఫస్టే 18 సూత్రాల్లో. ఇంకొకరితో పోల్చుకోవడం గాని ఏది చేయకూడదు మనం. కామెంట్ వేయడం కానీ. ఇప్పుడు నువ్వు ఇంకొక రకంగా ఆలోచిస్తాండవు అంటే నువ్వు అసలైన దాన్ని నువ్వు పట్టుకోలేదు అని. వాళ్ళ గురించి అంత ఆలోచిస్తాండవు, ఇంకొకటి ఉంది అని ఆలోచిస్తాండవు, వాళ్ళు చేసే పని వేరే అని ఆలోచిస్తాండవు అంటే మన ధర్మాన్ని నువ్వు పట్టుకోలేదు అని. మన ధర్మం అంటే ఈ జీవుడి ధర్మాన్ని. జీవుడి ధర్మం కన్ఫ్యూజ్ అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా అని అడుగుతున్నా అమ్మా. అంటే భగవద్గీతలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. మనది ఏంటని మనకు అర్థమైంది. ఆత్మస్థితిలో ఉండడం అనేది ఒకటి అర్థమైంది. నిన్ను నేను తప్పు పట్టడం కాదు, నీకు క్లారిటీగా చెప్తాండా నేను. అయితే వచ్చిన క్వశ్చన్ అంచకూడదు కదమ్మా, అందుకే చెప్పింది తప్పుగా ఎప్పటిది తప్పు. అదే వచ్చిన క్వశ్చన్ అంచకుండా ఎప్పటికప్పుడే అడిగేసేయాలని నేను కూడా అదే చెప్తాను. నువ్వు దాన్ని క్లియర్ చేసుకో, లోపల పెట్టుకుంటే అది ఎప్పుడో ఒక రోజు మహావృక్షం అవుతుంది, అసలైంది దొరకదు అని. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్పింది ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోండి, అప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి అని. ఆ సమయానికి ఎప్పుడు ఏదొచ్చినా కూడా నేను అడుగుతూనే ఉంటా అమ్మా, తప్ప ఒప్ప అనేది నేను ఆలోచించను. అడగమనే నేను చెప్పేది. అదే నువ్వు అడిగిన దాంట్లో తప్పు అని చెప్పలేదు నేను. అందుకే ఇంకొకసారి ఇట్లా క్వశ్చన్ వచ్చినప్పుడు నీకు ఇది తడుతుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన ఇంకొకరి గురించి మనకు అవసరం లేదు అని అప్పుడు వస్తుంది నీకు, నీ మనసుకి. నిన్ను పక్కదారి పట్టించేటప్పుడు అందుకు ఇంకొకరి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేయనీయదు అది. అందుకని నేను నీకు చెప్పాల్సి వచ్చింది అంతే. అంతే తప్ప నువ్వు అడిగిన క్వశ్చన్ తప్పు, నువ్వు ఆ రకంగా మాట్లాడకూడదు అని చెప్పలా. నేను అడగాల్సిందే, మాట్లాడాల్సిందే, తెలుసుకోవాల్సిందే. ఏదైనా ఏ చిన్న డౌట్ క్లియర్ చేసుకోవాల్సిందే. మనిషి లక్షణం ఏమి, మనిషి ధర్మం ఏమి అంటే ఈ జీవాత్మ ధర్మం ఏమి అంటే ఈ జీవాత్మ పరమాత్మలో ఏకమవ్వడమే దీని లక్షణం, దీని లక్ష్యం, దీని గమ్యం, దీని చరమ జ్ఞానం. ఆ మార్గాలు ఎన్నైనా ఉండొచ్చు కాక ఇది అల్టిమేట్. ఇది ఇప్పుడు ఫ్లైట్ లో అదే జాగా ఫ్లైట్ లో వెళ్తే ఎంత సమయం పడుతుంది, నడుచుకుంటూ వెళ్తే ఎంత సమయం పడుతుంది, మరి ఇంకా రైలు, బస్సు, కారు, ఇటు రకరకాల వాహనాలు ఉన్నాయి కదా. ఇట్లా రకరకాల వాహనాల్లో పోయి ఎంత సమయం పడుతుంది. సమయంలో డిఫరెన్సే కానీ గమ్య స్థానంలో డిఫరెన్స్ లేదు. మనము ఫ్లైట్ పట్టుకున్నాము, తొందరగా వాళ్ళు ట్రైన్, బస్సు వాళ్ళకి అనుకూలమైంది, వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళ స్థాయికి తగ్గట్టు. గమ్యం అయితే అదే ప్రతి ఒక్కరికి, ఇంక వేరే లేదు. మనకు ఫ్లైట్ కు
బుక్ చేసుకునే కెపాసిటీ ఉంది, ఆ ఫ్లైట్ కట్టే డబ్బులు మన దగ్గర ఉంది కాబట్టి మనం ఫ్లైట్ ఎంచుకున్నాము. ఆ సామర్థ్యం మన దగ్గర ఉంది కాబట్టి. సామర్థ్యం అంటే ఆ కెపాసిటీ. వాళ్ళకి ట్రైన్ టికెట్లే ఉండవు వాళ్ళ దగ్గర, ట్రైన్ ప్రయాణమే వాళ్ళకి ఇష్టం. మళ్ళీ అది తప్పు అంటే ఎట్లా అవుతుంది? ఏమనిత? అమ్మా వింటున్నా అమ్మా. ఫ్లైట్ ఉంది కదా, వాళ్ళ ఫ్లైట్ ఎక్కచ్చు కదా, ట్రైన్ లో ఎందుకు రావాలి వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర అంతే స్తోమతుంది. అయితే నేను అడిగేది ఎట్లా అంటే భగవద్గీతలో ట్రైన్ ఫ్లైట్ ఇవన్నీ జర్నీస్ ఆప్షన్స్ ఉన్నాయా అని అడిగా అనమాట. ఉన్నాయి, అదే చెప్పేది. ఇప్పుడు మనకే ఉన్నప్పుడు ఇన్ని ఆప్షన్స్, అక్కడికి వెళ్ళడానికి ఎందుకు ఉండవు ఇన్ని ఆప్షన్స్? నువ్వు ఎన్ని ఆప్షన్లు పెట్టుకో, గమ్యస్థానం ఒక్కటే అది తెలుసుకుంటే చాలు. ఆ సరి అయిన గమ్యస్థానం ఏది కావాలనో మనకు అది ఎంచుకుంటే ఈ ప్రయాణాలు ఎక్కడైనా దేంట్లో అయినా ప్రయాణించవచ్చు, తప్పులేదు. కానీ బాహ్యమైన కృష్ణుని పట్టుకుంటే అంతరంలో ఆత్మను పట్టుకోలేము కదమ్మా. బాహ్యంలో కృష్ణుని పట్టుకుంటేనా? బాహ్యంగా కృష్ణ కృష్ణ అని తిరుగుతుంటే అంతరంలో ఆత్మను ఎలా పట్టుకోగలుగుతావు? బాహ్యమైన చేసినప్పుడు అంతరంలో నిన్ను నువ్వు ఎట్లా మార్చుకోగలుగుతావు అనేది కృష్ణ అని నిరంతరం నువ్వు పిలుస్తూ ఉంటే ఒకరోజు అదే నువ్వు అయిపోతావు. అంటే ఆత్మస్థితిలో దానంతట అదే మార్పు వస్తుంది. అదే చెప్పింది నేను, అదే. కానీ ఇప్పుడు ఆత్మస్థితిలో మార్పుల కోసం నేనే ఆత్మ తెలుసుకొని కోసం ఎంత 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 అవుతుందమ్మా లోపల. కానీ అంత ఈజీగా తెలుసుకోగలుగుతారు వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఆ దారి ఎంచుకున్నారు. మళ్ళీ ఇంకోటి ఉంది, వాళ్ళ జన్మ సంస్కారం ఒకటి ఉంది, వాళ్ళు దాన్ని తెచ్చుకున్నారు. ఈ రూట్ లోనే వస్తాం మేము అని. ఓకే, అందుకే చెప్పింది, నువ్వు దేనికైనా పట్టుకో, త్రికరణ శుద్ధిగా పట్టుకో. నువ్వు నామస్మరణ కూడా నిరంతరం పట్టుకున్నా నువ్వు అది ఒక్కరోజు అది నువ్వు అయిపోతావు. ఓకే. మరి నారదుడు ఎప్పుడు ఏమని అంటా ఉంటాడు? నారాయణ అంటారు. నారాయణ 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 అని. ఆయన త్రిలోక సంచారి అయినాడు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే శక్తి ఆయనకుంది ఆ నామంతోనే. బ్రహ్మమానస పుత్రుడు ఆయన. బ్రహ్మమానస పుత్రుడు అంటే మళ్ళీ ఎవరు అంటే ఒక జ్ఞానికి కొడుకు. జ్ఞానికి కొడుకు అంటే జ్ఞానమే కదా. మరి ఆయన అంత చేస్తున్నాడు, మనం ఎందుకు చేయలేము ఆ నామస్మరణే పట్టుకొని? ఆ నామస్మరణ పైకి అనడం కాదు, ఊరికి లోపల. అప్పుడు ఆ కదలిక తెలుస్తుంది మనకి. ఆ లోపల నుంచి నువ్వు ఆ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పిలిస్తే, పిలువగల శక్తి ఉంటే ఒకే ఒక పిలుపుతో భగవంతుడు వస్తాడు అంటే నీలో ఉండే ఆత్మ చైతన్యం కదులుతుంది, కన్నీటి రూపంలో నీకు అందుతుంది. అంత శక్తితో మనం పిలవగలిగితే, అంత త్రికరణ శుద్ధిగా. మరి అవన్నీ వేస్ట్ అని చెప్పలేం కదా. నేను నిరంతరం కూర్చున్నా, పడుకున్నా, లేచినా, ఏదైనా కృష్ణ కృష్ణ కృష్ణ.
మరి నువ్వు ఈ ఆత్మజ్ఞానంలో ఉండి ఆత్మజ్ఞానం చెప్తూ మళ్ళా కృష్ణ అనొచ్చా అంటే ఆ చైతన్యం పేరే కృష్ణ అని పెట్టుకున్నాను అని చెప్పిన ఇంతకు ముందే నేను. తప్పేముంది కృష్ణ అంటే? అప్పుడు తప్పే ఉంది, ఆ నామస్మరణలో తప్పే ఉంది? తప్పే లేదు. అసలైంది తెలుసుకొని నామస్మరణ చేసినా తప్పే ఉంది లేదు. అది తెలుసుకోకుండా నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ అసలైన దాన్ని అందుకోలేవు. అజామిలుడు ఎంత అజ్ఞాని, ఎంత క్రూరుడు, ఎంత ఆయన కన్నా ఇంకా వేరే వాళ్ళని నీచానికి దరిద్రానికి అన్నిటికీ ఉదాహరణ చెప్పుకోవాలంటే అజామిలుడు. అజామిలుడు ఆయన ఎవరబ్బా? నేను ఎప్పుడు వినలే. అజామిలుడు 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 ఎక్కడ వస్తాడు ఆయన? ఆయన వస్తాడు ఆయన సద్బ్రాహ్మణుడు. ఆయనకి లేని అలవాట్లే లేదు, అంత దిగజారిపోయి ఉంటాడు. లాస్ట్ కి భార్యల్ని బిడ్డల్ని అంతా వదిలేసి వేసి కోసం అన్నిటిని త్యజించేసి నరమాంసాలు తినేదానికి కూడా తయారైపోయి, అది ఇది ఉంది ఇది లేదు అని లేదు, అన్ని అవలక్షణాలు ఈ భూమి పైన ఎన్నుండాయో అన్ని అవలక్షణాలు ఆ అజామిలుడికి ఉన్నాయి. అంత దిగజారిపోయినాడు ఆయన. దిగజారిపోయినా ఇప్పుడు ఇంకొక ఏం పేరు పెట్టినాడు, ఒక కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఆ చనిపోయే ఆ ప్రాణం పోయే సమయంలో మనసు పెట్టి మనసా వాచ త్రికరణ శుద్ధిగా కొడుకును చూడాలనే కోరికతో కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. ఆయన చేసిన ఒక మంచి పని ఏమి అంటే కొడుకు పేరు నారాయణ అని పెట్టుకోవడం. ఆ నారాయణ అని పిలిస్తే ఆయనకు మోక్షం వచ్చింది. ఎందుకు అంటే నువ్వు చనిపోయే స్థితిలో అయినా ఒక్కసారైనా ఆయన త్రికరణ శుద్ధిగా నువ్వు ఏ రకంగా పిలిచినా పలకడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. ఆ రకంగా పిలిస్తే ఆయనకి మోక్షం వచ్చింది అజామిలుడికి. అన్ని చెడ్డ పనులు చేసినా కూడా, అన్ని చెడ్డ పనులు చేసినా ఎందుకు లాస్ట్ లో నారాయణ అని పిలిచినాడు కదా మనస్ఫూర్తిగా ప్రాణం పెట్టి మనసా వాచ త్రికరణ శుద్ధిగా అందుకు మోక్షం వచ్చేసింది. మేలే కాదు, ఇంత సౌలభ్యం దీంట్లో మాత్రమే ఉంది, ఈ ఆధ్యాత్మికతలో మాత్రమే ఉంది. అందుకే కదా పూర్వీకులు అంతా శ్రీనివాస, కృష్ణ, రామకృష్ణ ఇట్లాంటి పేర్లు పెట్టేవాళ్ళు, దేవుడి పేర్లు. నారాయణ. ఆయన ఏం చెప్పినాడంటే నువ్వు ఆటలాడుతూ నన్ను పిలిచినా, లేదా తమాషాకైనా నన్ను పిలిచినా, లేదా నీ జట్టుకు నా పేరు పెట్టుకున్నా పిలిచినా, అయినప్పుడు కింద పడినప్పుడు నన్ను పిలిచిన నా పేరు తలుచుకున్నా, ఎవరినన్నా తిట్టేటప్పుడు నా పేరుని తలుచుకున్నా, నా పేరుతో తిట్టినా అవన్నీ నాకే చెందుతుంది. మరి ఇంతకన్నా దయాళుడు ఎవరన్నా ఉండారా? ఎవరు లేనే లేరు అసలు. మరి ఆ పనులు కూడా మనం చేస్తామా అంటే ఆయన కేళికైనా అంటే ఆటలాడేటప్పుడు ఎప్పుడైనా నువ్వు మనస్ఫూర్తిగా ఏ క్షణానైనా నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా ఆయన త్రికరణ శుద్ధిగా పిలిస్తే వస్తాడు, ఆయన మోక్షం ఇస్తాడు. అది ఆయన స్వయంగా చెప్పుండే మాటలు ఇవి, ఎవరో కల్పించి చెప్పిన మాటలు కాదు. అందుకే ఏం చేయాలంటే
మనం త్రికరణ శుద్ధిగా ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా ఉండడం. ముద్రేద వాళ్ళు కాసుకుంటారు, చెప్పేసి వస్తామంటే. మాకు అలవాటు లేదు, కాఫీలు అలవాటు లేదు. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం బ్లాక్ కాఫీ తాగుతున్నాం బలవంతంగా. ఇన్నేళ్ళు అలవాట్లేదు చూడు. నేను 6th క్లాస్ లో వదిలేసిన కాఫీ అనేది. 6th క్లాస్ లో సైన్స్ టీచర్ పాఠం చెప్పింటే వదిలేసినాను చూడు, అది విని. వెళ్తారా ఇప్పుడు కాఫీకి ఏమన్నా? కాఫీ తాగుతానా, నేను తాగుకుంటానే పాఠం వింటాను. బ్లాక్ కాఫీ తాగుతాను ఈ మధ్య 2-3 months నుంచి. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం. ఇప్పుడునే లేదు అబ్బా, మాకేం అవసరం లేదు. సరే, ఇప్పుడు చెప్పుకునే దాంట్లో ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి. ఏం డౌట్ లేవమ్మా మాకు. డౌట్ ఏమి ఇంత పరిధి ఉంది, మాలోనే తప్పు ఉంది, ఇంకా డౌట్ ఏముంది దాంట్లో. ఇప్పుడు ఆచరణ ఇక్కడ దీంట్లో బాగా ఉంది. ఇప్పుడు పూర్తి మూలం తెలుసుకోవాలా. ఇది మన మూలాలే మనం తెలుసుకున్నప్పుడు మన కోరికలు ఎట్లా ఇది అవుతాయి, అంతమైతాయి. ఫస్ట్ చెప్పండి. క్లియర్ గా ఉంది, దీంట్లో క్లియర్ గా ఉంది, మనలోనే ఉంది లోపమంతా అని అనుకుంటున్నాను నేను. అవునవును. అనుకుంటా ఉండడం కాదు, మార్పు తెచ్చుకోవాలా. అదే మార్పు తెచ్చుకోవాలి. అదే అంటే అనుకోవడంలో ప్రయత్నం అనుకుంటాండారు. అది కాకుండా నిశ్చలంగా అనుకోవాలి. అది నిశ్చలంగా. సరే, అట్లుంటే చదవండి ఒకసారి. ఈ 3 శ్లోకాలు ఒకసారి చదువుకుందాం. ఇంపార్టెంట్ ఇవి. 53 నుంచి చదవండి. 53, 54, 55. టైం ఉంటే చదువు. మనుజుడు సమాధి మగ్నుడైనాడని పలుకుట అతడు కృష్ణ భక్తి రసభావనను సంపూర్ణముగా అనుభూత మునర్చుకొనినాడని పలుకుటయే కాగలదు. అనగా సమాధి మగ్నుడైన వాడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేది తత్వముల అనుభూతిని బడసియుండును. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసుడనియో మరియు కృష్ణ భక్తి భావనలో కర్మల నొనరించుట ఏ నిజ ధర్మనియో ఎరుగుయే ఆత్మానుభవనందు పూర్ణత్వ స్థితి. కృష్ణ భక్తి పరాయణుడు శ్రద్ధావంతుడైన భక్తుడు ఎన్నడును వేదముల
పుష్పిత వాక్కులచే కళత నొందరాదు. అంతియేగాక స్వర్గాదులను పొందుటకై కామ్య కర్మల యందు విముక్తుడు నియుక్తుడు కారాదు. కృష్ణ భక్తి రసభావన యందు మనుజుడు శ్రీకృష్ణునితో ప్రత్యక్షముగా అన్యోన్య సంబంధమును పొందును. కనుక భగవానుని ఆదేశములను అతడు అట్టి దివ్య స్థితి అందే నిలిచి గ్రహించగలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక ఫలమును వడసి చరమ జ్ఞానమును పొందగలడు. దాని కొరకై మనుజుడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధి అయిన గురువు ఆదేశములను మాత్రం నిర్వహింపవలసి ఉండును. 54. ప్రతి మనిషికి అతని ప్రత్యేక స్థితి అనుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగా కృష్ణ భక్తి ఎందున్నవాడు సైతము తన ప్రత్యేక నైజమునకు తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులను కలిగి ఉండును. ధనికుడైన వాడు ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండునట్లు, రోగి అయిన వాడు రోగిగా గుర్తింపబడుటకు కొన్ని లక్షణములు కలిగి ఉండునట్లు, విద్వాంసుడైన వాడు విద్వాంసునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగి ఉండునట్లు, దివ్యమైన కృష్ణ భక్తి రసభావన యందు నిమగ్నుడైన మహాత్ముడు తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండును. భక్తిని అటువంటి ప్రత్యేక లక్షణములు భగవద్గీత ద్వారా తెలియగలవు. భాషణమన్నది మనుజుని ముఖ్యమైన లక్షణము కనుక కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు ఏ విధముగా భాషించుననడి విషయము అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడైన వాడు భాషించినంత వరకే మూర్ఖుడుగా గుర్తింపబడడం అనేది తెలిసిన విషయమే. చక్కని వేషధారణ కావించిన మూర్ఖుడు పలుకునంత వరకు మూర్ఖునిగా గుర్తింపబడుకున్నను పలుకుటను ఆరంభించినంతనే తన నిజ రూపమును వెల్లడి చేయును. కృష్ణ భక్తి రసభావన యందున్న మనుజుని ముఖ్య లక్షణం ఏమనగా అతడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు శ్రీకృష్ణునికి సంబంధించిన విషయమును గూర్చి మాత్రమే భాషించును. క్రింద తెలుపబడినట్లు పిదప ఇతర లక్షణములు అప్రయత్నముగా వనగూడగలవు. కృష్ణ భక్తి భావన యందు పూర్ణుడైనట్టి వాడు భక్తి యోగమునందు పూర్ణుడు. మహర్షుల సర్వ సద్గుణములను కలిగి ఉండగా దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలవలేనటువంటి వాడు ఎటువంటి సద్గుణములను కలిగి ఉండజాలడని శ్రీమద్ మహాభాగవతం నిర్ధారించుచున్నది. అట్టివాడు మానసిక కల్పనా పరుడొకటయే అందులకు కారణము. కనుకనే మనోజనితమైన సర్వవిధ కామములను మనుజుడు త్యజింపవలెనని ఇచ్చట తెలుపబడినది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ పర కోరికలు బలవంతముగా అణచబడలేవు. కాని మనుజుడు కృష్ణ భక్తిలో నియుక్తుడైనంతనే ఇంద్రియ సంబంధ కోరికలు ఎట్టి బాహ్యయత్నము లేకుండా అప్రయత్నముగా అణిగిపోగలవు. కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణ భక్తి భావన యందు నియుక్తులు కావలెను. ఏలయనా అది ఏ దివ్య చైతన్య స్థాయిని తక్షణమే చేరుటకు సహాయభూతమగుచున్నది. మహాత్ముడైన వాడు తనను శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసునిగా గుర్తించి సదా తృప్తిస్థితి యందు నెలకొన్న అటువంటి మనుజుడు తుచ్చమైన ఇంద్రియ పర కోరికలను కలిగి ఉండక శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవనమనడి తన సహజ స్థితిలో సదా ఆనందమగ్నుడై ఉండును. చదవనమ్మా నేను? చదువు అంక టైం అయిందేమో శశికళకి. రెడీ కావాలి ఇంకా. సరే చూడండి. సమాధి మగ్నుడైనాడని పలుకుట అతను కృష్ణ భక్తి రసభావనను సంపూర్ణముగా అనుభూతమునర్చుకునినాడని పలుకుటయే కాగలదు. అనగా సమాధి మగ్నుడైన వాడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేడి తత్వముల అనుభూతిని పడసి ఉండును.
మనజుడు శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసుడనియు మరియు కృష్ణ భక్తి భావనలు కర్మలను అనుసరించుటయే నిజధర్మమనియు ఎరుగుటయే ఆత్మానుభవం నందు పూర్ణత్వ స్థితి. కృష్ణ భక్తి పారాయణుడు ఎన్నడును వేదముల పుష్పిత వాక్కులచే కలతనొందరాదు. అది అంతియే కాక స్వర్గాదులను పొందుటకై కామ్య కర్మలయందు నియుక్తుడు కారాదు. కృష్ణ భక్తి రసభావన యందు మనుజుడు శ్రీకృష్ణునితో ప్రత్యక్షముగా అన్యోన్య సంబంధమును పొందును గనుక భగవానుని ఆదేశమును అతడు అట్టి దివ్య స్థితి అందే నిలిచి గ్రహించగలుగును. అట్టి కర్మల ద్వారా అతను తప్పక ఫలమును బడసి చరమ జ్ఞానమును పొందగలడు. దాని కొరకై మనుజుడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధి అయిన గురువు ఆదేశమును మాత్రమే నిర్వహింపవలసి ఉండును. ఓకే అమ్మా. సరేలే, 55వ శ్లోకం అయిపోయింది కదా. 56వ శ్లోకం రేపు చెప్పుకుందామా? సరే, ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.